తులవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడైతే స్వక్షేత్రంలో వచ్చి కూర్చున్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఉన్న ప్రదేశం నుంచి అష్టమం అంటే ఎక్కడికో వెళ్ళడం కదా, వేరే ఎక్కడెక్కడికో ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ధనాధిపతి కుజుడు 6వ స్థానంలో శనితో కలిసి ఉండడం, ఆలోచన స్థానంలో రాహువు, వివాహము, జీవిత భాగస్వామి, సామాజిక స్థానంలో రవి బుధులు, అష్టమంలో శుక్రుడు, అదేవిధంగా భాగ్యంలో గురువు ఉన్నాడు. ఇక చంద్రుడు 15 రోజుల పాటు ఏడు రాసులు మారుతూ ఉంటాడు, ఒక దగ్గర ఉండడు. మరి ఏకాదశంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఈ యొక్క పక్షంలో ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీ రాస్యాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఇక్కడ 2 విషయాలు మంచి విషయాలు కూడా ఉంటాయి. ఏమిటది అంటే ఇన్సూరెన్సెస్ వల్ల మీకు ఏదైనా రికవరీ రావడము, అదేవిధంగా ఏదైనా కొత్త విషయాలు, రహస్యమైనటువంటి విషయాలు మీకు తారసపడ్డం, మరియు తాతగారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఏమిటంటే ఇది ముందు కదిలేటట్లేదు అనుకునేది కాస్త ముందుకు కదలడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా ధన విషయాలలో ఎవరికైనా అప్పు ఇవ్వడము తీసుకోవడము, ధనాధిపతి అయినటువంటి కుజుడు శత్రువైనటువంటి శనితో 6వ భావంలో అప్పు స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ధన విషయంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల పట్ల 2 గ్రహాలు కూడా పరస్పరము శత్రుగ్రహాలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అప్పులు చేయడం కానీ, తొందరపడి అప్పులు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మీ యొక్క సిబ్లింగ్ అంటే మీ తోబుట్టు వరుస వాళ్ళకి ఎప్పటి నుంచో విదేశాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. గృహము, వాహనము, ఒక మిషనరీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ ఇలాంటిది ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు, అలాంటిది ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు 1కి 4 సార్లు చూసుకొని కొనుగోలు చేయండి. 4వ అధిపతి అంటే ప్రాపర్టీస్కి, వాహనాలకి, గృహాలకి కారకుడైనటువంటి కుజుడు శని కుజుడితో ఉన్నాడు. అంటే చతుర్థాధిపతి శనిగత తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి, ఆయన కుజుడితో 6లో ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇక వివాహ ప్రయత్నాల్లో బంధువర్గంలో ఉండేవారితో, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో, గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారితో కుదురుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాస్త స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాస్త అదే ఉద్యోగంలో జీతాలు ఇచ్చేటువంటి విషయంలో ధన సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ ప్రమోషన్స్ విషయంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ఇంకొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆస్తి సంబంధించిన విషయంలో గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధీలు, ధనం ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక మీరు సామాజిక విషయాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సొసైటీలో మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, చండీ పారాయణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశిని చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు, ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికైతే కుజుడవుతాడు, వృషభ తులకైతే శుక్రుడవుతాడు, మిథున కన్యకైతే బుధుడవుతాడు, కర్కాటకానికి చంద్రుడవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధన మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం.
మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకును చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు మూడో స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు చాలామంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది ఆరో భావం బట్టి ఉంటుంది. కాబట్టి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం, ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయితే తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.